తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు కేసీఆర్. మరి నేను తెలంగాణ యువపితనా? మధుప్రియ ఉంది, అప్పుడు ఆమెకు 10 ఏళ్ళు లేవు అమ్మాయికి కదా, బాపు అంటుంది అనుకోని పాపని ఒకసారి పాపని పిలవాలనున్నది. నాగన్ జనార్దన్ రెడ్డి మీద కూడా క్యాంపస్లో అటాక్ అయినట్టుంది కదా, ఏంటి దాని వెనుక ఏమైనా కేసీఆర్ పాత్ర ఉండేనా? ఖచ్చితంగా దీని వెనకాల వాళ్ళు ఉంటారు. ఎవరు? కేసీఆర్ వాళ్ళు ఉంటారు. ఎంపీగా బాలకృష్ణకి అవకాశం ఉంది, దగ్గరుండి గెలిపించింది టీఆర్ఎస్ పార్టీ. మీరెందుకు గెలవలేకపోయారు? అంటే మీకు ఆ స్థాయిలో మద్దతు లేదనా? అంటే నాకు రియల్గా నన్ను కేసీఆర్ కర్నూలు లాగా చూసిండు, నన్ను ఇవ్వలేదు. నాకు నేను గెలిస్తే వేరే ఉంటుంది తెలంగాణలో. అంటే ఏముండేది వేరే? అంటే విప్లవం వచ్చేది తెలంగాణలో. 14లో గెలవకపోయినా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కదా, అది ఆదరించడం కదా. అలా కేటీఆర్కు కవితకి ఇచ్చిన దానికి నాకు ఇచ్చిన దానికి తేడా లేదా? కింద మీ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యే అయితే మీకు ఏమనిపించింది? అదే నా పక్కన తిరగటం తీసుకొచ్చి ముందు పెడతారు కేసీఆర్. వాళ్ళు ఏం చేస్తారు, కేసీఆర్ దగ్గర ఉండి కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్ అంటారు కదా. కేసీఆర్ జిందాబాద్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. విద్యార్థులతో మొదలైనటువంటి ఉద్యమాలు ఏవి కూడా ఫెయిల్ అయినా లేవు. అది కొన్ని ఉదాహరణగా చెప్తే, మొన్న జరిగినటువంటి విద్యార్థి నిరసన కానీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కానీ, నీట్ పేపర్ లీక్ ఇష్యూ కానీ, డెఫినెట్గా ఒక ప్రొటెస్ట్ని ఓ స్థాయికి తీసుకెళ్లాలంటే కూడా విద్యార్థులే కారణమవుతారు. ఆ ఉద్యమాలు సక్సెస్ కావాలన్నా కూడా ఆ విద్యార్థులే కారణం. ఈ రకంగానే తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులే చాలా కీలక పాత్ర. ఆ రోజు విద్యార్థులు నడుం బిగించి, రక్తాలు బారిన, దెబ్బలు తగిలిన, కాళ్ళు విరిగిన, చేతులు పగిలిన, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా విద్యార్థి ఉద్యమాన్ని, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఆ విద్యార్థులు ముందుకు తీసుకెళ్ళారు. సరే, రాజకీయాలు రావచ్చు, రాజకీయాల్లో కొంతమంది మేమే దాన్ని మొత్తాన్ని లీడ్ చేసినామని చెప్పుకోవచ్చు. ఎన్ని చేసినా కూడా విద్యార్థుల పాత్ర డెఫినెట్గా చాలా కీలకం. అయితే ఆ విద్యార్థులందరినీ కూడా లీడ్ చేసినటువంటి వ్యక్తి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ ఏర్పాటుతోని తెలంగాణ వ్యాప్తంగా ముందుగా తెలంగాణ అంటే అవగాహన కల్పించడం, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఈ రకంగా ప్రయత్నం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. సో నిజంగానే ఆ విద్యార్థి ఉద్యమాలు ఆ స్థాయి నడవడానికి డెఫినెట్గా ఆయన కూడా చాలా కీలక పాత్ర అని చెప్పాలి. సో నాతో పాటుగా ప్రేమర్తి రవి గారు ఉన్నారు. ఈరోజు చాలా డీటెయిల్డ్గా అప్పుడు జరిగిన ఉద్యమాల నేపథ్యం కానీ, ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు కానీ మాట్లాడదాం. రవి గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ బ్రదర్. మీ విద్యార్థి ఉద్యమ నేపథ్యం చూద్దాం. సో ఏంటి, ఎప్పుడు వచ్చారు ఉస్మానియా యూనివర్సిటీకి? ఎంట్రీ ఎప్పుడు జరిగింది? సొంతూరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతటి అంటే అప్పుడు జరుగుతున్న ఒక హీట్ మూమెంట్ ఉద్యమాన్ని ఆ విద్యార్థులందరూ మిమ్మల్ని ఎట్లా నమ్మారు అసలు? అంటే మామూలుగా నేను సంఘాలతో పనిచేసేవాడిని. ముందుగా ఎస్ఎస్టీ విద్యార్థి సంఘం మా సంఘం ఉండేది. ఆ వరకు ముందు కృష్ణమాదిగతో కలిసి పనిచేసిన మాదిగ విద్యార్థి సంఘంలో, ఆ తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు అయినా. అప్పుడున్న సంఘాలల్లో విద్యార్థులలో నేనే పెద్దోని ఏజ్లో కూడా. సో ఏ కులమైనా ఏ నాయకుడైనా కొద్దిగా నా మాట వినటోళ్ళు. ఏ ఇష్యూ వచ్చినా నేనే సాల్వ్ చేసేటోని అందరికీ. ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఉన్నంతకాలం ఏ కులానికి ఇబ్బంది వచ్చినా, ఏ అమ్మాయికి ఇబ్బంది వచ్చినా నేనే అది ఆదుకునేటోని. నా దగ్గరికి వచ్చిన విద్యార్థికి విద్యార్థినికి ఎప్పుడు కానీ నేను అసలే కులం చూడను. తెలంగాణలో ఎవరు వచ్చినా కానీ ఎవరైనా రాని కులరహితంగా నేను పనిచేస్తాను వాళ్ళకి. అక్కడ విద్యార్థులు ఉన్నప్పుడు కూడా అట్లా చేసేవాడిని. కాబట్టి విద్యార్థి ఉద్యమం అందరూ కూడా నేను చెప్పినట్టు అయిన వాళ్ళు. అందుకోసం ఏకగ్రీవంగా నన్ను చైర్మన్గా ఎన్నుకున్న వాళ్ళు. ఎప్పుడు క్యాంపస్ ఎంట్రీ ఎప్పుడు మీద? 98లో ఉస్మానియా అడుగుపెట్టారు. అవును. ఆ తర్వాత నుంచి ఉద్యమం మొదలైంది 2009లో. అవును. జేఏసీ విద్యార్థి జేఏసీ ఫామ్ అయింది. అవును. అప్పటిదాకా వివిధ సంఘాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు. సంఘాలు కదా, అది చదువుకున్నా కదా. చదువుకోవడం, ఉస్మానియాలో చదువుకోవడం, తర్వాత సంఘాల చేయడం. సో ఆ విద్యార్థి ఉద్యమ జేఏసీకి పునాది ఏంటంటే మామూలుగా అప్పుడు కేసీఆర్ ఒకటి 14 వ్యతిరేకంగా దీక్ష చేసిన సిద్దిపేటలో కాదు, మన సిద్దిపేటలో దీక్ష చేసే కన్నా ముందు ఓయూలో కేయూలో మీటింగ్ పెట్టిండు కేసీఆర్. ఓయూ కేయూలో పెట్టిండు. ఎప్పుడు ఏ ఇయర్లో అది? 2009 సెప్టెంబర్ అక్టోబర్ ఈ ప్రాంతంలో సిద్దిపేట మీటింగ్ తర్వాత. అయితే కేసీఆర్ దీక్షకు పోయే ముందు మేము ఒక సంఘీభావంగా ర్యాలీ చేసినాం. ర్యాలీ చేసి ఏం చేసినామంటే ఆర్ట్స్ కాలేజ్ నుంచి అమరవీర స్తూపం వరకు ఒక ర్యాలీ పెట్టినాం. ర్యాలీ పెట్టి ఆర్ట్స్ కాలేజ్ బయలుదేరినాం. మేము ఎన్సీసీ రాగానే పోలీసులు అడ్డుకట్టేస్తే ఫుంటలు వేసిపోయిన పోలీసులు.
మేము వందల మంది విద్యార్థులు ఉన్నాం. అనుకున్నాం ఈ దెబ్బ తెలంగాణ వస్తుందని, ఈ దెబ్బకి తెలంగాణ వస్తుంది. అప్పుడే నినాదం ఉండేది, ఔరేక్ దక్క తెలంగాణ పక్క అని. అక్కడ గట్టి గుర్తు అయిపోతారు ఈసారి అని. అట్లనే ఆ రోజు పోలీసులను దాటి అమరవీరుల స్థూపంగా చేరుకున్నాం. అయిపోయింది, ఇక తెలంగాణ రాష్ట్రం వస్తుందని నమ్మకం ఏర్పడ్డది. ఇట్లనే ఫైట్ చేయాలని. ఎంతమంది విద్యార్థులు వస్తారు మీతో? మాది నాకు 700-800 మంది వచ్చి ఉంటారు అంతే. మీరు లీడ్ చేస్తున్నారు? అందరూ ఉన్నాం. ఎవరప్పుడు మీతో సహచరులు ఎవరు ఉండే? మర్రానీలు ఉన్నాడు, రాజారాం యాదవ్ ఉన్నాడు, రమణారావు ఉన్నాడు, చాలామంది విద్యార్థులు, గెలుసీన్ ఉన్నాడు. సో మేమందరం కలిసి ఆ ర్యాలీని లీడ్ చేసినాము. సక్సెస్ అయినాం ఆ రోజు. టీఆర్ఎస్ పార్టీ లేదు, ఓయి విద్యార్థులుగా. అంతే. టీఆర్ఎస్ అనేది మా పక్కన ఉండేది, వాళ్ళు మాకన్నా ముందుండే పోయేటోళ్ళు. కాబట్టి ఆ రోజు అనిపించింది తెలంగాణ రాష్ట్రం వస్తుందని. ఆ రోజు లాఠీ చార్జ్ కూడా ఆ రోజు కదా? లేదు, అది మళ్ళీ అది కేసీఆర్ని దీక్షకు పోయినా ఖమ్మం తీసుకుపోయిన రోజు అది నవంబర్కి వచ్చింది. అప్పటికి 1 month తర్వాత కేసీఆర్ దీక్షకు పోయినా డే అనుకుంటా, బహుశా అదే డే. అదే రోజు పొద్దున్న నేను స్నానం చేసి మంచి కొత్త బట్టలు వేసుకొని ర్యాలీ కాడికి వస్తున్నా. బిఆర్ఎస్ఎల్ దాటంగానే వేల మంది పోలీసులు నా మీదకి వస్తున్నారు. నేను భయపడిపోయి, నేను ఇంతమంది వస్తున్నా మీదని. కానీ మా విద్యార్థులు వాళ్ళ మీద రాళ్ళేస్తుంటే నన్ను తీసుకుపోయి పోలీసులు పట్టేసి నన్ను లోపటేసిండ్రు. లోపటేసే కొద్ది దూరంగానే పోలీసులను కొట్లాడి బీఈడి కాలేక దిగి మళ్ళీ హాస్టల్కి వచ్చేసిన. స్టార్టింగ్గా పెద్ద గొడవ. ఇక ఆ రోజు నుంచి తెలంగాణ వచ్చేంత వరకు విశ్రమించలేదు నేను. మా బాబాయ్ చనిపోయాడు, మా పెద్దనాయన చనిపోయాడు, ఇంటికి కూడా పోలేదు నేను. ఇంటికి పోతే పోలీసులు ఉండనిపోతారు, రాత్రంతా ఇంటి మీద పడతారు పోలీసులు. అందుకోసమే యూనివర్సిటీ సేఫ్ అని యూనివర్సిటీలో ఉన్నట్టు. బయటికి వెళ్తే నేను జైలుకి పోవటం. ఇక 100 రోజులు జైల్లో ఉంటాను నేను. మొత్తం కలిపి విద్యార్థి ఉద్యమంలో 200 రోజులు ఉంటా. స్టూడెంట్గా ఉన్నాను రోజులు, జైలుకి పోవటమే నా పని. ఆ చెంచలగూడ జైలు వాళ్ళు ఈ వన్ ఆఫ్ ది దొంగనో పిక్ పాకెట్ అనుకునేటోళ్ళు, స్టూడెంట్ లీడర్ అనుకోపోతారు. వీడు కూడా మనలాంటి వాడే అనుకునేటోళ్ళు. అట్లా గుర్తుపడుతున్నాను. కానీ ఆ జైల్లో ఉన్నటువంటి మన తెలంగాణ కానిస్టేబుల్ ఉంటారు, ఎక్సైజ్ కానిస్టేబుల్ కాదు, పోలీసు జైళ్ళలో ఉంటారు. వాళ్ళ అన్నం కూడా నాకు పెట్టేటోళ్ళు, వాళ్ళ మటన్ మాకు ఇచ్చేటోళ్ళు, వాళ్ళ టిఫిన్ మాకు ఇచ్చేటోళ్ళు. వాళ్ళు అంత బాగా చూసుకునేటోళ్ళు వాళ్ళందరూ మమ్మల్ని. ఆయన దీక్ష విరమిస్తున్నాను శివయాత్ర కూడా చేసినట్టున్నారు కదా, దాంట్లో మీకు పాత్ర ఉంది శివయాత్రలో? ఇక విద్యార్థులందరూ కలిసి చేసిండ్రు. అంటే అప్పటి వరకు అయినా ఉండండి. ఇక నాది అప్పుడు తెలంగాణలో అనేటోడు కదా, నన్ను రాళ్ళు తీసుకొని కొట్టండి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే ఏమైనా తప్పు చేస్తే రాళ్ళతో కొట్టండి, నేను నాది తెలంగాణ జైత్రయాత్ర, నా శివయాత్ర అనేటోడు. ఇక మనం అసలే తెలంగాణలో అసలే వినరు కదా. అందరు కలిసి ఆయన దీక్ష విరమించిన మరుక్షణమే ఇంకా తెలంగాణ అయిపోయిందని బాధపడడంతో ఇక విద్యార్థులందరూ కలిసి ఆయనకు అక్కడికక్కడ పాడె తయారు చేసి మొత్తం ఊరేగింపు చేసిండు. ఇది ఎప్పుడైతే ఓయిలో శివయాత్ర స్టార్ట్ అయిందో తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ మీద రివర్స్ అయింది. వెంటనే కేటీఆర్ వాళ్ళ నాయనను మళ్ళీ రాత్రి మళ్ళీ కూర్చోబెట్టిండు దీక్షల. అప్పుడు కేటీఆర్ వచ్చి బై ఎలక్షన్ సిరిసిల్ల 2009 ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం. కేటీఆర్ ఉన్నాడు, వాళ్ళు ఎమ్మెల్యే ఆయన. వెంటనే మళ్ళీ కేసీఆర్ని ఖమ్మంలో మళ్ళా అప్పటికి మళ్ళీ నిమ్స్ తీసుకొచ్చిండ్రు కదా, నిమ్స్లో మళ్ళీ దీక్ష కూర్చోబెట్టిండు. అంటే అప్పుడు దీక్ష విరమించండి నిజంగానే 100% కదా, విరమించలేదు, ఫేక్ ప్రచారం. ఘోరాది ఘోరంగా వచ్చి బదిలాడేటోళ్ళు ఆర్ట్స్ కలెక్క, నువ్వు ఒక్కరోజు వచ్చి దీక్ష విరమించిపో, నువ్వు వస్తే సరిపోద్ది అన్నారు. నేను దండం పెడతా, నేను రాను, నేను పోయిచ్చి మళ్ళీ పోయిల విద్యార్థులకు నేను ఏం చెప్పలేను. తెలంగాణ రాకుండా నువ్వు తెలంగాణ ఇదే లాస్ట్గా ఉద్యమం అంటే కదా, మళ్ళీ నువ్వు పోయి దీక్ష ఎట్లా విరమించినావు నన్ను అంటారు. నేను అసలే రాను, ఆ ప్రజాసంఘంలో తీసుకోమని చెప్పి కేసీఆర్ దీక్ష కాడికి నేను విరమింపజేసినప్పుడు నేను పోలేదు. మీకు ఆహ్వానం వచ్చింది? ఆహ్వానం కాదు, నా ఎమ్మడి పడుతురు కొంతమంది విద్యార్థి నాయకులు. ఎర్రోడ సీను, బాలక సుమన్, కిషోర్ రోజు వచ్చి అన్నారా. ఇప్పుడు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. అవును, ఇప్పుడు ఎమ్మెల్యే అనేది గొప్ప పదవి అనుకుంటున్నాను కాదా? సరే, అంటే పబ్లిక్ గెలిపిస్తారు కదా. ఓకే మంచిదే. అట్లా మా వాళ్ళందరూ మాతో దిగిన వాళ్ళు కావడం అదృష్టం, గొప్ప విషయమే కదా. ఇప్పుడు ఏ స్థాయిలో ఉండేవాళ్ళు? ఇప్పుడు మీ దగ్గర బతిలాడినప్పుడు ఏ స్థాయిలో ఉంది? మా గుంపులో ఉండేటోళ్ళు, వాళ్ళు లీడర్ నేను కదా. మీ నాయకత్వం వహించేది వాళ్ళందరికీ 100% నేను లీడర్ని కదా. అప్పటికే నేను ఆ ఉద్యమానికి నేను నాయకుడిని. 2 సెక్షన్లు అక్కడ కేసీఆర్, ఇక్కడ పెడమడతారు, ఇద్దరే తెలంగాణలో. ఇంకెవరున్నారు చెప్పు? విద్యార్థులు లీడ్ చేసింది మీరే. 100%. ఇప్పుడు గ్యాదర్ కిషోర్, తర్వాత బాలక సుమన్, వాళ్ళకు ఓయిలో బేస్ లేదు కదా. గెలుసు వాళ్ళంతా చిన్నోళ్ళు చాలా, వాళ్ళకి అసలు బేస్ లేదు, వాళ్ళకి సంఘం లేదు. ఏదంటే కేసీఆర్
అంతే చెప్పుకోవడం. మేము కేసీఆర్ అని చెప్పకపోతాం కదా. నేను పిడమర్తి ఫస్ట్ నుంచి వాళ్ళు టీఆర్ఎస్ విద్యార్థి సంఘం టీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఫస్ట్ నుంచి. ఓకే. గెలిసిను బీసీ విద్యార్థి సంఘంలో పనిచేసినట్టుంది. వాళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు. ఎవరు గాదర్ కిషోర్ వీళ్ళంతా. ఇంకెవరెవరు ఉండే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన దాంట్లో? రాజారాం యాదవ్. పాపం ఆయనకి ఇంకేం అవకాశం దొరకలేదు. తర్వాత రాకేష్, ఈ రాకేష్ చిరుమల రాకేష్ అని చైర్మన్. అవును, చైర్మన్ అయిన ఆయన. బొంతురామన్. ఓహో, ఈయన కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన. బొంతురామన్ ఉస్మాన్ సిటీ. బాబా ప్రసిద్ధన్ అంటే ఓయి కాదు, స్టూడెంట్ లీడర్. ఓకే, టీఆర్ఎస్ స్టూడెంట్. బోతురాముడు ఓయి కాదు కానీ ఓయి స్టూడెంట్ బొంతురామన్. ఓకే, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, యూత్ అధ్యక్షుడు యూనివర్సిటీకి. కాదు, యూనివర్సిటీ స్టూడెంట్ ఉన్నప్పుడే ఆయన పార్టీ విద్యార్థి విభాగానికి, పార్టీ యోజన విభాగానికి అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. ఎస్. ఓహో, అప్పుడు ఎర్రోల సీను. ఓకే, వీళ్ళందరూ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి అన్న మాట్లాడుతుండే ఎట్లా ఉండే కన్వర్సేషన్? నేను ఎట్లా వాళ్ళకన్నా నిజంగా అన్ని రకాలుగా నేను పెద్దోని కదా. మూమెంట్ నడిపేది నేను, రాజారాం యాదవ్. సో వాళ్ళంతా కేసీఆర్కు మాకు మీడియేటింగ్ ఉండేటోళ్ళు. ఇక్కడ పోయి ఆడ చెప్పాడు, ఆడ దిగి చెప్పేటోళ్ళు. అప్పటి నుంచి మీకు టీఆర్ఎస్ అసోసియేషన్ ఉండేదా? అంటే న్యాచురల్గా తెలంగాణ ఉద్యమకారులం కదా, తెలంగాణ అంటాను కదా, ఆయనతోటే ఉండేది అందరం. అంటే టీజేఏసీ కోదండరామ్ గారితో అఖిలపక్షం అదంతా జస్ట్ కేసీఆర్ చేసిన కుట్ర ఏంటంటే, పిడమర్తి రవి నాయకత్వంలో విద్యార్థులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఆయన సూసైడ్ చేసుకోవాలి. ఆ బిల్డింగ్ ఎక్కి దునకాలి కదా, తెలంగాణ భవన్ ఎక్కి. అప్పటివరకు నేను కించపరచట్లేదు. నేను పెద్ద తురుంకాన్ని తెలంగాణ తెచ్చినా, నేను సాగు నోట్లో తలకాయ పెట్టినా, మరి నేను ఎక్కడ పెట్టినా తలకాయ. సో అట్లా అయిందంటే ఆయన కుట్ర ఏంటంటే, విద్యార్థులతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇక ఆయన జీవితకాలంలో ఈ చరిత్రలో ఉన్నాడు కదా. కాబట్టి మేము పాదయాత్రకు పోగానే మొత్తం మ్యాప్ గీసి పార్టీలందరిని పిలిచి, సిపిఐని, ఎమ్మెల్యే పార్టీని అందరిని పిలిపించి చేసేసిండు. మా పక్కన చిన్న గీత పక్కన పెద్ద గీత గీసిండు. మీరు ఫేడ్ అవుట్ అయిపోయారు. మేమేం ఫేడ్ అవుట్ కాదు, ఎందుకంటే అంతా ఉద్యోగస్తులు, రాజకీయ పార్టీలు. మా అంత అగ్రెసివ్గా ఎవరు ఉండరు కదా. సో వాళ్ళు మాకు తెలుసు పక్కన గీసినని, కాబట్టి మాకు ఇంకా అర్థమైపోయింది, ఓహో ఇంకా కొట్లాడాలని. కోదండరాంతో కొట్లాడినాం, కేసీఆర్తో కొట్లాడినాం, కలిసి వండుకుంటున్నాయి 100%. వాళ్ళొక బహిరంగ సభ పెడితే మేము ఒక బహిరంగ సభ పెడతాం. విద్యార్థులందరికీ ఇప్పుడు సీజేపీ నిరసనకారులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రిలీజ్ చేస్తేనే చైనీస్ ఫండింగ్ వచ్చిందని, ఇంకో ఫండింగ్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమం అనేది ఒక రోజు 2 రోజులు జరగలే. 2019 నుంచి 14 దాకా జరిగింది. అంతకన్నా ముందు రాజకీయంగా కేసీఆర్ ఎన్ని ఉద్యమాలు చేసినా ఆయన ఇష్టం. అది పీక్ ఉద్యమం మాత్రం 5 ఏళ్ళు జరిగిందని. అంటే రోజు నిత్యం ఉస్మాన్ అగ్ని గుండం కదా, తిండేడా మేము అంతా హాస్టల్ స్టూడెంట్సే కదా. మీకు ఫండింగ్ ఇచ్చింది మాకు ఫండింగ్ అంటే టీఆర్ఎస్ పార్టీ మాకు అండగా ఉండేది. నిధులు కాదు, జైలుకు పోతే బెయిల్ ఇప్పించటం. ఈటల రాజేందర్, హరీష్ రావు వీళ్ళందరూ బెయిల్ ఇప్పించేటోళ్ళు. ఏ మాట కామాట బెయిల్ ఇప్పించేటోళ్ళు. సో మనం చేసే ఉద్యమాలకు కొద్దిగా ఏ విధంగానైనా వాళ్ళు సపోర్ట్ చేసేటోళ్ళు. అంటే నిధులు సమకూర్చడం కాదు, డబ్బులు ఇవ్వడం అట్లా ఉండకపోయేది. నేను చెప్తానా, నేను ఇన్ని సంవత్సరాలు 4 ఏళ్ళు కేసీఆర్తో పనిచేసిన కదా, ఒక్కసారి ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకురావాలి. మరి నేనే కదా లీడర్ని. స్టేజ్ వేయించేటోళ్ళు, పాదయాత్ర పోతే అక్కడ గ్రామాలలో భోజనాలు చెప్పేటోళ్ళు. అట్లా తప్ప డబ్బులు అడగపోయేది, ఎందుకంటే ఆయన పెద్ద నాయకుడు కదా. మనం డబ్బులు మనకేం అవసరం డబ్బులు, మాకు డబ్బులు అవసరం ఏమంటే అసలు చెప్పండి. 10 రూపాయలు ఉంటే పెద్ద మీటింగ్ పెట్టి 10 రూపాయలు 100 రూపాయలతోటి ప్రెస్ నోటు రాసి దాన్ని జిరాక్స్ తీసిస్తే చాలు, పెద్ద ఐటమ్ వచ్చేది పేపర్లో. అంతే తప్ప మేము పైసల కోసం పైసలతో ఉద్యమం అయితే చేయలేదు. అది టీఆర్ఎస్ పార్టీ చేసేది. అప్పటికే 10 ఏళ్ళు దాటింది కావాలి, 8 ఏళ్ళు అయింది. పార్టీ, పత్రిక, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకు ఉన్నారు. ఫండింగ్ అంతా వాళ్ళ దగ్గరికి వస్తుంది. మాకెవరు ఇస్తారు? మేము స్టూడెంట్స్. బయటికి పోతే పోలీసులు పట్టుకుపోయి జైలేయడమే కదా. తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు కేసీఆర్. మరి నేను తెలంగాణ యువపితనా? చెప్పండి, ఎందుకని చెప్పండి. అటువంటిది ఏమున్నది? అదంతా స్టేజ్ మీద ఎక్కి రేపొద్దున ఆయన మన్నన పొందడం కోసం అనే మాటలు తప్ప, బతుకున్న వ్యక్తికి జాతిపిత ఎందుకు, మృతపిత ఇవన్నీ ఎందుకు చెప్పండి? అవసరం లేదు. తెలంగాణ ఒక ఉద్యమకారుడు, పెద్ద ఉద్యమకారుడు. బాపు ఏంటంటే తెలంగాణలో తండ్రిని బాపు అంటారు. ఇక ఈ కొత్త వాళ్ళు వచ్చి బాపు అంటే బాపు ఆయన పెద్ద ఆయన ఆడుకోపోయి ఎవరెస్ట్ మీద విహరిస్తూ ఉంటాడు. తెలంగాణ అందరికీ నేను బాపు. అదే రేపొద్దున బాపు అన్న వాళ్ళకి టికెట్ రాకపోతే బయటికి పోయి అన్నాల్సిన మాటలని అంటారు. ఎందుకు ఇవన్నీ?
మీరు అంటున్నట్టు ఇప్పుడు అట్లా గొప్ప నాయకుడు ఆయన. ఓకే మీరు అంటున్నట్టు ఇప్పుడు బయటికి వెళ్ళి కాదు, నేను నా పాత్ర ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు 15 సంవత్సరాల క్రితం జరిగిన ఉద్యమం గురించి ఇప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడేవాళ్ళకి ఏమేరగా. మధుప్రియ ఉంది, అప్పుడు ఆమెకు 10 ఏళ్ళు కూడా లేవు అమ్మాయికి కదా, బాపు అంటుంది అనుకొని మేము చేసింది ఆమెకు తెలియదు కదా. సో ఇంకా చాలా మంది మీరు చెప్తున్న నాయకులు కూడా మాట్లాడతారు ఇప్పుడు, బాలకృష్ణ కానీ గాదర్ కిషోర్, బాపు అంటారు, జాతిపిత అంటారు, వాళ్ళు మీతో పాటు ఉద్యమాలు చేసిన వాళ్ళే కదా మరి. అంటే వాళ్ళు ఫస్ట్ కానీ ఆడనే వచ్చారు, ఆయన పేరు చెప్పలేకపోతే వాళ్ళకి పోలేదు. కేసీఆర్ అనే పేరు చెప్పకపోతే వాళ్ళకి పోలేదు, మాకు అవసరం లేదు అది. కేసీఆర్ గారి నాయకుడిగా ఉద్యమకారుడిగా మేము గౌరవిస్తాం, కానీ ఇంత కాదు మరి ఘోరాది ఘోరంగా అయి ఉన్నాక ఇంకో పేరు చెప్పడం ఎందుకు. నాగన్ జనార్దన్ రెడ్డి మీద కూడా క్యాంపస్లో అటాక్ అయినట్టుంది కదా, ఏంటి దాని వెనక ఏదైనా కేసీఆర్ పాత్ర ఉండేనా? అంటే లేదు ఆ రోజు మామూలుగా నేను జైల్లో ఉన్నప్పుడు నేను తర్వాత వాళ్ళందరినీ తీసుకుపోయి నాగార్జున సార్ చెప్పించిన, నేను వచ్చినాక బయటకు వచ్చినాక తప్పు జరిగింది సార్, పొరపాటు కొంత. వాళ్ళు అప్పటికి రిజైన్ చేయలేదు వాళ్ళందరూ కూడా. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు అటాక్ చేసే దగ్గర. ఇప్పుడు విద్యార్థులందరూ అటాక్ చేసినప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు, నాగార్జున రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, దేవేందర్ గౌడ్ గారు, టీడీపీ బ్యాచ్ అంత ఉంది కదా, అప్పటికి వాళ్ళు రాజీనామా చేయలే. ఖచ్చితంగా దీని వెనకాల వాళ్ళు ఉంటారు, ఎవరు కేసీఆర్ వాళ్ళు ఉంటారు. ఉండి మా బ్యాచ్ కొద్దిగా టీఆర్ఎస్ బ్యాచ్ ఎక్కువనే 20-30 మంది లీడర్లు ఉంటారు. సో వాళ్ళు నెగేస్తారు అనమాట, వీళ్ళు వస్తానంటే ఇట్లా చేయండి రాబాయ్ అని. అది వాళ్ళ 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 కుట్రే అది. వాళ్ళు లేకపోతే శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమంలో ఎమ్మెల్యేలను కొట్టుడైంది వీళ్ళు టీడీపీలు కావడం వల్ల. టీడీపీ రిజైన్ చేయలేదు, టీడీపీ తెలంగాణకు అనుకూలం అనలేదు, దాడి చేశారు విద్యార్థులు. అక్కడికి వచ్చి కూడా వాళ్ళు మేము చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము అంటారు. అది దానివల్ల గొడవైంది. ఓకే, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అఫీషియల్ టీఆర్ఎస్లో? 2014. అంటే యాక్చువల్ నేను 2012లోనే నాకు ఆఫర్ వచ్చింది. ఖమ్మం జిల్లా నన్ను ఇక్కడ విద్యార్థి ఉద్యమంలో ఉండనీయకుండా నేను వినట్లేను కేసీఆర్ అనమాట. ఆయన ఒకటి చెప్తే నేను ఒకటి చెప్తా, ఎప్పుడు వినపోదు. అక్కడ వండుకుంటూనే కుదరదు. ఆయన ఏమన్నాడు, తెలంగాణలోకి ఎవరైనా రావచ్చు, జగన్ అయినా రావచ్చు అన్నాడు. కుదరదు సార్, జగన్ ఎట్లతో మనకేం సంబంధం, ఆయన రావద్దు, మానుకోటలో మేము గొడవ చేస్తామని కింది దిగి కేసీఆర్ వద్దన్నా మేము జగన్ అడుగుంటామని చెప్పొచ్చిన. అట్లనే మానుకోట జనాందరం తీసుకుపోయి మొత్తం మానుకోట మా ఏరియాలో ఉన్న అందరూ జమ చేసి పెద్ద ఎత్తున జగన్ రాకుండా ట్రైన్ మీద, కొండ సురేఖ మీద, పాడి కౌశికుడి మీద దాడి చేయించినాం కదా. పరారైంది, జగన్ ఆగిపోయిండు. అట్లా కేసీఆర్ని మేము అంటే ఉండేటోళ్ళం కలిసే, కానీ అంతర్గతంగా మాత్రం విభేదించేటోళ్ళం. 1-to-1 డిస్కషన్ అయ్యేదా మీతోటి? అంటే ఆయన చాలా అనుభవాలు ఉంటాయి ఆయనతోటి, మనకు చాలా దగ్గరగా చాలా మాట్లాడి చెప్పేటోడు విషయాలు. అంటే ఒక సీనియర్ పొలిటీషియన్గా, ఉద్యమకారుడుగా ఆయన దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. అవన్నీ అడిగేటోళ్ళం, చెప్పేటోడు ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేటోడు. ఎప్పుడు అఫీషియల్ 2014లో జాయిన్ అయ్యారు? ఎస్, అంటే ఎలక్షన్స్ కంటే ముందు. అంటే నేను 10 నుంచి ఆయనతో కలిసి ఉన్నా కదా. 14లో అఫీషియల్గా పార్టీ కండవ కప్పుకున్నారు. తెలంగాణ వచ్చినాక ఎన్నికలకు 1 month ముందు. మీరు చెప్తున్నటువంటి లీడర్లలో బాలకృష్ణ అయినా లేకుంటే గాదర్ కిషోర్ ఇంకా చాలామంది ఉన్నారు, నాకు పేర్లు అంత ఐడియా రావట్లేదు, వీళ్ళు ఉన్నారు కాబట్టి. ఎంపీగా బాలకృష్ణకి అవకాశం ఉంది, దగ్గరుండి గెలిపించింది టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు గాదర్ కిషోర్ కూడా సేమ్. వీళ్ళు అప్పటి వరకు నాకు తెలిసి అంత ఆర్థిక స్థితిగతులు లేవు, అంత పెద్ద మెరుగు ఉన్నటువంటి పరిస్థితి లేదు. విద్యార్థి నుంచి అప్పుడే బయటకు వచ్చిర్రు, ఉద్యమాలు నడిచినాయి. తర్వాత ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు అంతా. ఆ రోజు మీకు అట్లా అవకాశం వచ్చింది కదా సత్తుపల్లి నుంచి, మీరెందుకు గెలవలేకపోయారు? అంటే మీకు ఆ స్థాయిలో మద్దతు లేదనా? అంటే నాకు రియల్గా నన్ను కేసీఆర్ కర్నూలు లాగా చూసిండు నన్ను ఉన్నడిసరిగా నాకు నేనంటే ఇష్టం ఉండదు ఆయనకు. ఎందుకంటే ఈ పిడమరిత రవి ఇలాంటి పెద్ద కులానికి సంబంధించిన విద్యార్థి తెలంగాణలో జనరల్గా వస్తే ఏమైతే ఆయనకు తెలుసు. అందుకోసం ఊహించి నన్ను ఎప్పుడు ఎమ్మెల్యే కానీ ఎక్కడ చేయడం కోసం సత్తుపల్లి పంపించాడు. మీరు అక్కడ ఆశించింది ఎక్కడ? వికారాబాద్. ఓకే, మరి ఎందుకు మీకు అవకాశం దొరకలేదు అక్కడ? ఇవ్వలేదు నాకు. నేను గెలిస్తే వేరే ఉంటుంది తెలంగాణలో. అంటే ఏముండేది వేరే? అంటే విప్లవం వచ్చేది తెలంగాణలో. ఎట్లా? తెలంగాణలో ఇండివిజువల్గా ఒక మాదిగా కనుక ఎమ్మెల్యే అయితే దాని ప్రభావం తెలంగాణ మొత్తం మీద పడుతుంది. అది జరగలేదు ఇంతవరకు తెలంగాణలో. అది నేను చేసేటోని అది గ్రహించిన కేసీఆర్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఓడిపోయి కాడిచ్చిండు. ఇండివిజువల్గా అంటే ఒక పవర్ఫుల్ మాదిగా కమ్యూనిటీ లీడరు తెలంగాణలో ఎమ్మెల్యే గెలిస్తే అది వేరే ఉండేది. అది జరుగుద్దని భావించిన కేసీఆరే నన్ను కేసీఆర్ సత్తుపల్లి పంపించిండు. ఆయనకు తెలుసు వీడు అక్కడ గెలవలేడు, ఎందుకంటే అది మొత్తం ఆంధ్ర ప్రాంతం. 2018 మళ్ళీ అవకాశం వచ్చింది. మళ్ళీ 14లో గెలవకపోయినా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కదా, అది ఆదరించడం కదా. అలా కేటీఆర్కు కవితకి ఇచ్చిన దానికి నాకు ఇచ్చిన దానికి తేడా లేదా? వాళ్ళకేమిచ్చిండు, నాకేమిచ్చిండు? ఏది నేను వరంగల్ ఎంపీకి నిలబడితే నేను గెలవనా? పెద్దపల్లి ఎంపీకి నిలబడితే నేను గెలవనా? నాగర్కర్నూలు ఎంపీ ఇస్తాను నేను గెలవనా? అవి ఇవ్వలే నాకు. అవి ఇవ్వకుండా ఖమ్మం జిల్లా వాడి అని నన్ను తీసుకుపోయి బార్డర్లు వేస్తే నేను ఎట్లా గెలుతా అనుకున్నాడు. ఇంతవరకు 30 టికెట్లు కేసీఆర్ ఖమ్మంలో ఇస్తే 3 గెలిచినారు. 30 టికెట్స్ ఇస్తే కేసీఆర్ ఎట్లా గెలుతా? తుమ్మల నాసిరావు గెలవలే అక్కడ. అజయ్ ఓడిపోయిండు, మినిస్టర్లు 2.
వాళ్ళే గెలవాలి. నేట గెలుస్తా అది బార్డర్లా దాని ఆంధ్ర ప్రభావం ఉంటుంది ఆడ. తెలంగాణ అంటేనే కుదరదు వాళ్ళకు. ఎట్లా గెలుస్తా నేను? అది తెలియదా కేసీఆర్కి? చెప్పిండు కదా, అది ఎప్పుడు గెలుస్తారో నాకు తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండి నా మాట అన్నాడు. మీరు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన మీకు అవకాశం ఇచ్చినట్టే కదా. కార్పొరేషన్లో ఏముంటుంది చెప్పండి? సంతకం పెడతానికి అవకాశమే ఉండదు, అవునా? ఒక్కరికి సాయం చేస్తానికి అవకాశం ఉండదు. అటువంటి చైర్మన్లు అవి. ఇప్పుడు ఒక చైర్మన్ ఇచ్చినప్పుడు ఆ చైర్మన్కి సంబంధించి నిధులు ఇవ్వాలి. 4 సంవత్సరాలు 2 సార్లు ఇచ్చిండ్రు, ఇక అంతే కదా, ఏముంది అలా. 2 సార్లు నిధులు వచ్చినాయి మీకు. అవును, అంత అది పెద్ద గౌరవం కాదంటారు అయితే మీరు. మళ్ళీ వచ్చేది కార్పొరేషన్ అంటారు కదా మరి. అంటే ఏసీ కార్పొరేషన్ వస్తాను నేను అనట్లేను కదా. ఏ కార్పొరేషన్ వచ్చినా అంతకుమించి ఎక్కువ ఉంటుంది ఇంకా. అంతే, అంతకుమించి ఉండదు. కార్పొరేషన్లు ఒక ఉన్న సివిల్ సప్లైస్, ఆర్టీసీ, మెడికల్, అట్లాంటి కొన్ని పవర్ఫుల్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. మీకు అది వస్తాను ఆశిస్తున్నారు ఇప్పుడు. నేను ఇది ఇవ్వాలని ఇది వస్తాను నేను ఏమనుకోవట్లేదు. వాళ్ళు ఏది ఇస్తే చేస్తాను నేను. కేసీఆర్ ఇచ్చినటువంటి మొదటి నాలుగులోనే కార్పొరేషన్ పెద్ద విలువ ఏం కాదంటే కొట్టిపారేస్తున్నాం. మీరు ఇప్పుడు ఏదో కార్పొరేషన్ వస్తే అంతకుమించి ఎక్కువ మెరుగు ఉంటుందా? అంటే నేను అనేది ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ప్లేస్ చూసుకుంటానికి ఇది అవకాశం. ఒక ప్లేస్ని మనం ఎంచుకోవడం కోసం డీలిమిటేషన్ అయితే మన ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ ఉండాలి అనుకోవడానికి ఇది ఒక మెట్టు. అదే 2014లో బాలకృష్ణ కొత్తగా వచ్చిన వ్యక్తే. ఆయనది మెట్పల్లి అనుకుంటున్నా, తెలుసు గ్రామం ఎక్కడనో, పెద్దపల్లి నుంచి వచ్చిండు, పార్లమెంట్కి పోటీ చేసి గెలిచిండు. ఆయన కాదర్ కిషోర్ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన గెలుపొందారు. చాలామందికి అవకాశాలు వచ్చినాయి. వాళ్ళగా మీకెందుకు అవకాశం దొరకలేదు అని అంటున్నారు. వాళ్ళు పోటీ చేసిన ప్రాంతాన్ని, నేను చేసిన ప్రాంతాన్ని మీరు గమనించాలి. వాళ్ళు ప్యూర్ తెలంగాణ ప్రాంతంలో, ప్యూర్ ఆంధ్ర ప్రాంతంలో ఎట్లా గెలుస్తాను నేను? నాకు ఎందుకు వరంగల్ పార్లమెంట్ ఇస్తే హిస్టరీ వరల్డ్ రికార్డు బ్రేక్ అయ్యేది నాకు. ఆ టైంలో అట్లా నడుస్తుంది. ఇప్పుడు ఏమంటారు ఇది? నన్ను కాదంటారా ఈ తెలంగాణ సమాజం? చెప్పండి. వీరోచితంగా పోరాడిన నన్ను తెలంగాణ సమాజం అక్కడ చేర్చుకోదా? అది గమనించిన కేసీఆర్ నన్ను పక్కకు పెట్టి ఇది రమ్మని చూద్దాం. మీతో పాటుగా మీ కింద మీ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యే అయితే మీకు ఏమనిపించింది? అదే నా పక్కన తిరగటం తీసుకొచ్చి ముందు పెడతారు కేసీఆర్. నన్ను లేకుండా చేయాలి, ఈ పేరు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? మిగతా వాళ్ళని లేపాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు? కేసీఆర్ దగ్గర ఉండి కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్ అంటారు కదా. నేను వెనకాల 10 మంది పిడమడిత నాయకత్వం వృద్ధిలో 10 మంది అంటారు. ఇక్కడ అది ఆయనకు నచ్చదు. కేసీఆర్ దగ్గర రాజకీయం చేయదు. కేసీఆర్ కాడ కేసీఆర్ దగ్గర డబ్బులు సంపాదించుకోవచ్చు, కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యే కావచ్చు, కేసీఆర్ దగ్గర మినిస్టర్ కావచ్చు, కేసీఆర్ దగ్గర రాజకీయం చేయొద్దు. అది మీ నాయకత్వంలో పనిచేసినటువంటి ఆ వ్యక్తులు ఎంపీ, ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ నాయకత్వం ఎట్లా అనిపించింది మీకు? వాళ్ళ పదవులు ఎట్లా? అసలు వాళ్ళ నాయకులు అయితే కదా వాళ్ళు. మీరు ఒకటి చెప్పండి, ప్రజాప్రతినిధులు కదా. ప్రజాప్రతినిధులు వేరు, లీడర్ వేరు. కృష్ణమాదిగ అనే వ్యక్తి తెలంగాణలో బలమైన నాయకుడు. ఆయన ఎమ్మెల్యే, మినిస్టర్ ఆయన ముంగట నథింగ్. ఆయనకున్న కెపాసిటీ ముంగట. ఎమ్మెల్యేకి ఎవడితో 10 మంది పట్టుమంది రారు. వాళ్ళకు ఓడిపోగానే ఎవరు చూడరు వాళ్ళ వైపు. కృష్ణమాదిగ అట్లా కదా, రెగ్యులర్ లీడర్. ఇప్పుడు ఈ నాయకులు రెగ్యులర్ లీడర్ కాదా వీళ్ళు? వాళ్ళు రెగ్యులర్ లీడర్ కాదు. వాళ్ళకి అసలు వితౌట్ కేసీఆర్ వాళ్ళ ఎమ్మటి ఎవడు ఉంటాడు చెప్పండి? నేను వితౌట్ కేసీఆర్ ఓట్లేసి గెలిపించిన ఆ ఓట్లు వేయడం వేయకపోవడం అనేది అది లోపలికి పోతే వేరే ఉంటుంది. అదంతా ఓట్లు వేస్తారు, సమయాన్ని బట్టి ఓట్లు వేస్తారు. దానిలో అన్ని రకాలుగా ప్రలోభాలు ఉంటాయి. మళ్ళీ ఓట్లు వస్తే మళ్ళీ గెలుతారు. అది మ్యాటర్ కానే కాదు. వాళ్ళకి అసలు సమాజంలో వాళ్ళకు ఏం లేదు. గుర్తుపెట్టుకో, ఎమ్మెల్యే అయితే నుంచి కూడా ఇదే కొంత మాట్లాడతారు, అత్యుత్సాహం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది అని చెప్పి వాళ్ళు పక్కన పెట్టడం మొదలు పెట్టారు అనుకుంటారా? ఎవరు? మీరు. ఇప్పుడు వాళ్ళకి మాకు చాలా తేడా ఉంది. మేము ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళం. అంటే ఆ నాయకులని కాదు, కేసీఆర్ గారి పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మీరు మాట్లాడతారు, ఉత్సాహంగా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ జీవితంలో మాట్లాడకుండా ఎమ్మెల్యే అయ్యి పొమ్మంటావా? 6 సార్లు అయిన మొత్తుకోవాలి నరసింహులు. ఏమైంది చెప్పు? ఈ సమాజం మారిందా? ఎన్నిసార్లు అయితే ఎమ్మెల్యే? 2 సార్లు అయితే 3 సార్లు. ఏముంటుంది చెప్పు దాంతో? ఏది నీవు వాట్ డన్ బై బాల్కసుమన్ అండ్ గ్యాదర్ కిషోర్ ఒకటి చెప్పు. కృష్ణమాదిగ ఏం చేసినావు నేను చెప్తా. కృష్ణమాదిగ వర్గీకరణ సాధించాడు. ఒక హిస్టరీ ఉంది, మూమెంట్స్ ఉన్నాయి, 30 ఉద్యమం ఉంటుంది, 30 ఏళ్ళలో బలమైన ఒక ఉద్యమం ఉంది. మరి వీళ్ళు ఏం చేసింది చెప్పండి? కేసీఆర్ చేసిన తెలంగాణ ఉద్యమం, వీళ్ళదేది? ఎంపీలు గెలిచారు కదా. అరే ఇన్నని గెలుతారన్న, ఎంపీలు గెలుతారు, మళ్ళా గెలుతారు వాళ్ళు, మళ్ళా గెలుతారు. కానీ ఏం చేశారు చెప్పు? నేను ఏమంటున్నా, ఒక్కటి నీదంటూ ఒకటి చూపి. కేసీఆర్ పేరు చెప్పకుండా, పింక్ కండ వేసుకోకుండా 1000 మందితో మీటింగ్ పెడతారా? వస్తారా అసలు? వీళ్ళు ఏమంటారన్నా ఆ పేరు చెప్పకపోతే? అది అంటే 1000 మంది కూడా నోచుకోలేరు వాళ్ళు. అసలు నేను చూడలే ఎప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టంగా. ఈ నెలలో వాళ్ళు సొంతంగా ఒక 10 మంది, ఒక 100 మందితో మీటింగ్ పెట్టంగా నేను చూడలే. ఎర్రలో సీను, కిషోర్, సుమన్ వాళ్ళ బ్యాచ్ ఎప్పుడు కూడా సొంతంగా 100 మందితో మీటింగ్ పెట్టంగా నేను చూడలే.
సో ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఏంటంటారు మరి? మీరు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో కానీ కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కండవ వేసుకున్నది లేదు. చాలా పెద్ద పార్టీ కదా మనకు, చాలా పెద్ద పార్టీ మనకు. ఆ సముద్రంలో చిన్న చుక్కలు అంటాం, మనం కనిపించాం వాళ్ళకు. నేను పొంగులేటితోనే ఉంటా, కాంగ్రెస్లోనే ఉంటా. ఒకనొక సమయంలో పొంగులేటే కదా మిమ్మల్ని అక్కడ గెలవకుండా చేసి అడ్డుకున్నది అనే రకంగా చర్చ. అంటే అది పార్టీలో ఉన్నాడు కదా, పార్టీలో ఉండే ఆయన నాకు ప్రచారానికి కూడా వచ్చిండు. ప్రచారానికి వచ్చిండు, నా 3-4 ఒక పెద్ద బహిరంగ సభకు వచ్చిండు, చిన్న చిన్నగా మండలాల మీటింగ్కి వచ్చిండు. అట్లేం లేదు. మొదటి నుంచి పొంగటి సహకారం ఉన్నది అయితే మీకు? అంటే మొదటి నుంచి అంటే కాదు, మేము 2016 నుంచి కలిసినాం. అవరకు ముందు అన్న వైఎస్ఆర్సీపీలో ఉండే కదా. అవును, వైఎస్ఆర్సీపీలో ఉండే. ఎంపీ గెలిచింది అక్కడ నుంచే కదా? అక్కడి నుంచి గెలిచింది. మేము అంటే సత్తుపల్లి నియోజకవర్గంలోనే అన్న మండలం, అన్న గ్రామం. సో ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఏంది మరి? నెక్స్ట్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత మళ్ళీ కొంత బయట కనబడుతున్నట్టున్నది. ఇప్పుడు చెప్తుండగా ముఖ్యమంత్రి గారు చెప్తుండు కదా, 2024 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి 2 టర్మ్స్ కాంగ్రెస్ వచ్చింది. ఆ వరకు ముందు టీడీపీ వచ్చింది. 2014 నుంచి 23 వరకు టీఆర్ఎస్ వచ్చింది. ఇప్పటి నుంచి మళ్ళీ 2034 వరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీరెట్లా ఏ పొజిషన్లో ఉంటారు? నేను ఇప్పుడు చైర్మన్ అయితే నెక్స్ట్ దఫాలో నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? డీలిమిటేషన్ అయినాక కొత్త ఎస్సీ రిజర్వ్ స్థానాలలో అనుకుంటున్నా. అంటే ఎక్కడ? అది ఎక్కడైనా ఖమ్మం డిస్టిక్ ఆర్ తెలంగాణ ఎక్కడైనా. మళ్ళీ ఇప్పుడు పిడమర్తి రవికి ఆ స్థాయి స్కోప్ ఉందా? తెలంగాణ ఎక్కడ పోటీ చేసినా గెలిచే స్కోప్ ఉన్నదా? నేనంటే తెలంగాణలో ఉన్నటువంటి 20 ఇప్పుడు 19 ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఒక 7-8 పెరుగుతున్నాయి. అందులో 1-2 తీసేస్తే అన్ని చోట్ల నేను పోటీ చేయగలను, నిలబడగలను. జనాలని స్థాయి ఆధారం ఇంకున్నదా? 100% ఉంది నాకు. నేను రేపు తెలంగాణ సమాజం నన్ను హక్కునే తెచ్చుకుంటాను. నువ్వు ఏ ఊరికన్నా పో, నేను జుక్కల్ల క్యాండిడేట్ని, నేను తుంగతుర్తిలో క్యాండిడేట్ని, నేను వికారాబాద్లో క్యాండిడేట్ని, నేను సత్తుపల్లిలో క్యాండిడేట్ని, నేను మధురలో క్యాండిడేట్ని. నమ్ముతావా? బట్టి విక్రమార్క నియోజకవర్గం క్యాండిడేట్ మీరు? నేను పోటీ చేసిన ఆయన మీద ఇప్పుడు 2009లో బీఎస్పీ నుంచి ఆయన మీద పోటీ చేసిన. అవును 2009లో. అవును. 14 కూడా నన్ను నిలబడమన్న టీఆర్ఎస్ నుంచి, కానీ నేను సత్తుపల్లికి వచ్చిన. సో అక్కడ క్యాండిడేట్, నేను ఇక్కడ క్యాండిడేట్ని. మొన్న కంటోన్మెంట్ అనుకుంటున్నారా? పార్టీలు అనుకుంటున్నాయి? నేనే అనుకుంటా, వాళ్ళు ఎందుకు అనుకుంటారు? నేను రేపు పొద్దున అన్నిటికీ కాడికి పోను, ఒక్క కాడికి పోతా, నగరికల్ పోను. ఎందుకంటే మా వేమిలో వీరేశం ఉన్నాడు. సో అటువంటి టఫ్ లీడర్ ఆయన. అక్కడ కాకుండా మిగతా చూడపోతా. ఏ నియోజకవర్గాల్లో పోరు మీరు? ఇప్పుడు ఉన్నటువంటి వాడికి పోను, కొత్తగా పెరిగే వాడికి పోతా. ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుచున్నారు కదా, వాళ్ళకే అవకాశం ఉంటుంది. 90% వాళ్ళకే ఉంటుంది. తొంగతో ఆశించినట్టుంటారు కదా మన? అప్పుడు ఆశించిన, కానీ ఇప్పుడు ఆల్రెడీ మావాడు ఉన్నాడు కాబట్టి అక్కడ కాకుండా కొత్తగా పెరిగే స్థానాల్లో పోతా. చూద్దాం మీ అదృష్టాన్ని మళ్ళీ ఎట్లా పరీక్షించబోతున్నారు అనేది. సో థ్యాంక్ యూ. సో ఇది పిడమర్తి రవి గారు. సో తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని ఆ రోజు ముందు తీసుకెళ్లారు. తర్వాత ఎంత ఓపెన్గా బోల్డ్గా మాట్లాడారు చూసారు కదా మీరు. సో మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఆయన మాటల్లో మీకు ఎటువంటి అనుమానాలు, మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కూడా కామెంట్ చేయండి.